హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మన వైజాగ్లోని మధురవాడ అలాగే కార్షెడ్ మిదలపూర్ వంటి ప్రాంతం అయితే చాలా బాగా అయితే అభివృద్ధి చెందుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంక్స్ అన్ని కూడా ఒకే రోడ్లో మీకు అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాంతం వచ్చి మన మిదిలాపూర్ వంటి ప్రాంతం అండి ఇది. సో మనం స్టార్టింగ్ నుంచి మనం ఒక 1.5 km వరకు ఈ లొకేషన్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాం. మీరు ఇక్కడ స్టార్టింగ్ చూసినట్టయితే ఎస్బీఐ బ్యాంక్, అలాగే మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. సో మన వైజాగ్ సరౌండింగ్స్ ఉన్న ప్రతి డెవలప్మెంట్స్ అంతా కూడా ఈ ఒకే రోడ్లో మీకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ మనకి కొన్ని ఓపెన్ ప్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చింది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనం చూపిస్తాం. సో ఇదంతా కూడా మన మిదిలాపూర్ కొండ రూట్ అండి. సో ఈ ప్రాంతంలో ఉన్న డెవలప్మెంట్స్ మీరు చూసిన తర్వాత మనం చెప్పే ప్రైస్ వర్త్బుల్లా కాదా మీకు అర్థమవుతుందన్న ఆలోచనతో ఈ లొకేషన్ అంతా కూడా మనం క్లియర్గా చూపిస్తాం. ఇక్కడ మీరు చూసారు కదండి, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సేమ్ అలాగే బార్బిక్యూ నేషన్, బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కూడా ఒకే రోడ్లో మీకు అన్ని బ్యాంక్స్ ఇక్కడ స్టైల్ యూనియన్ అని రీసెంట్గా ఓపెన్ చేశారండి. అది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వెస్ట్ సైడ్ అలాగే బార్బిక్యూ నేషన్, అలాగే లడ్డు గోపాల్. సో మనం ఒకే రోడ్లోనే ప్రతి ఫెసిలిటీ కూడా ఒకే రోడ్ ఉంటుంది. ఇక్కడ కమర్షియల్గా మీకు ప్రస్తుతం ఇక్కడ ప్రైస్ అయితే 2 lakhs వరకు అయితే చెప్తున్నారు స్టార్టింగ్ నుండి. అలాగే 1.5 km 2 km డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ కూడా మీకు 1.5 1.3 అన్న రేంజ్లో అయితే కమర్షియల్ ప్రాపర్టీ అయితే నడుస్తుంది. బట్ మనకి ఈరోజు వచ్చిన ప్రాపర్టీస్ అయితే రెసిడెన్షియల్ అండి. సో ఒకసారి లొకేషన్ అంతా కూడా ఒకసారి గమనించండి. తప్పకుండా మీకు ప్రాపర్టీ ఉన్న లొకేషన్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీస్ కూడా అప్రూవ్డ్ ప్రాపర్టీస్ అండి. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ప్రాపర్టీకి వెళ్ళే వే ఇదంతా కూడా 80 feet రోడ్ అండి ఇది. సో మనం ఇప్పుడు వచ్చింది కూడా 80 feet రోడ్, అలాగే ఇది ఒక క్రాస్ రోడ్, ఇది కూడా 80 feet రోడ్. సో ఈ 80 feet రోడ్కి ఒక థర్డ్ ప్రాపర్టీ అండి నాకు సేల్కి వచ్చింది. సో లేక్ వ్యూ లేఅవుట్ అనే ఒక లేఅవుట్లోని ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి ఒక సౌత్ ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది. దాని ప్రైస్ కూడా వీళ్ళు 70,000 per square అయితే చెప్పడం జరిగింది. సో ప్రాపర్టీ కూడా మీకు 80 feet కూడా ఇది చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సో మిదిలాపూర్ కొండ ప్రస్తుతం ఇది ఒక అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్లో మనకి 40 into 60 267 square yards అయితే మనకి సేల్కి వచ్చింది. సో ఎవరైనా రెసిడెన్షియల్ పర్పస్ 267 square yards కొనాలనుకునే బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. క్లియర్ టైటిల్ అండి, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూస్తాం కానీ ఎస్ బ్యాంక్ ఈ ప్రాంతంలో కూడా మనకి ఒక ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ప్రాపర్టీ, అలాగే ఒక నార్త్ ఫేసింగ్ కలిగిన ప్రాపర్టీ కూడా సేల్కి వచ్చింది. నార్త్ ఫేసింగ్ కలిగిన ప్రాపర్టీ అయితే 111 గజాలండి ఇది. సో LIG బిట్ 111 గజాలు. సో ఓవరాల్గా దాని ప్రైస్ అయితే వాళ్ళు 70 lakhs అయితే చెప్తున్నారు. సో మిదిలాపూర్ కాలనీలోనే ఒక 111 గజాలు మీరు కొనాలనుకుంటే 70 lakhs అయితే ప్రైస్ చెప్తున్నారు. సేమ్ అదే ప్రాంతంలో దానికి కొంత డిస్టెన్స్లో మనకి ఒక ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ప్రాపర్టీ అండి. అది కూడా 30 into 65 217 గజాలండి ఈస్ట్ ఫేసింగ్. అది కూడా మనకు సేల్కి వచ్చింది. అప్రూవ్డ్ ప్రాపర్టీ అండి, క్లియర్ టైటిల్. సో దాని ప్రైస్ అయితే వాళ్ళు 85,000 per square yard అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ సరౌండింగ్స్లో మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఫర్దర్గా ఏమైనా కావాలన్నా కూడా స్క్రీన్ పైన మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈ లొకేషన్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అలాగే నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. 217 square yards అయితే 85,000 చెప్పారు స్క్వేర్ యార్డ్ కాస్ట్. అలాగే 111 గజాలు అయితే మనకి ఓవరాల్గా అది 70 lakhsకి అయితే ఇద్దాం అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్స్. సో ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా, ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.